ముఖ్యంగా ముందుగా వందనములు, అలానే సంఘంని కూడా శుభాకాంక్షలు. ఈ రోజున మనం ఆరాధన కోసం 73వ కీర్తన చూద్దాం. కీర్తనలు 73, 1, 2, 3 వచనం చదువుకుందాం. ఈ కీర్తన ఆసాపుచే రచింపబడింది. దావీదు సంగీత బృందంలో ఒక ఆరాధన నాయకుడిగా ఉన్నటువంటి ఆసాపు చే రచింపబడింది. 1, 2, 3 వచనం నేను చదువుతాను. ఇశ్రాయేలుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇక్కడ 1వ వచనంలో చూస్తే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఆసాపు 1వ వచనంలో దేవుడు దయాళుడై ఉన్నాడు, దేవుడు దయ చూపించే దేవుడిగా ఉన్నాడు. యెహోవా పట్ల, దేవుని పట్ల భయభక్తులు చూపేవాళ్ళు, నీతి న్యాయం జరిగించే వారి పట్ల దేవుడు దయ చూపించేవాడిగా ఉన్నాడు అని గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2వ వచనంలోకి వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ ఆత్మీయంగా పడిపోతుని, నేను మీ నుంచి దూరం అయిపోతుని, ఆల్మోస్ట్ నేను మీ నుంచి ఆత్మీయంగా పడిపోయి, అంటే ఫిజికల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ కాలేజ్ అంటే ఆత్మీయంగా పడిపోయాను అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా చూసాం. ఎందుకు అలాగా అయిందంటే మనము అక్కడ 3వ వచనంలో చూడొచ్చు. ఆయనంట భక్తిహీనులు, చెడ్డవాళ్ళు, దేవుని యందు భయం భక్తి లేని వాళ్ళు మంచిగా ఉండటం చూసి ఓర్చుకోలేకపోయాడంట, మత్సరపడ్డాడంట. ఆ కారణం చేత ఆయన దేవుని నుంచి తొలగిపోతున్నట్టుగా ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన ఏమేమి చూశాడు భక్తిహీనుల్లో అంటే, భక్తిహీనులంట వాళ్ళు చాలా గర్వంతో ఉన్నట్టుగా చూశాడంట. గర్వకరమైన మాటలతో ఇతరుల్ని ఎగతాళి చేయటం, తర్వాత బలహీనుల్ని, వాళ్ళ చుట్టుపక్కల ఉండే సమాజంలో బలహీనుల్ని బలాత్కారం చేయటం, ఆ తర్వాత వాళ్ళ జీవితం అంట పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఎంతో సంతోషంగా ఉంటుందంట. అలాగని ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళు జీవితం జీవించి అలాగా మంచిగా చనిపోతూ ఉన్నారంట. అది ఆయన చూసారంట. అలాగనే అక్కడున్న జనాలు కూడా ఆ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండించడం బదులు వాళ్ళకి అనుకూలంగా ఉంటాం, వాళ్ళ వైపే జనం కూడా వాళ్ళ వైపు భక్తిహీనులు వెళ్ళిపోవటం ఈయన చూసాడంట. అలాగనే ఆ భక్తిహీనులంట దేవుణ్ణి కూడా ఎగతాళి చేయటం. అసలు మహోన్నతుడైన దేవుడు ఉన్నాడా, ఉన్నా ఒక మమ్మల్ని చూస్తాడా, మేము చేసే పనులు ఆయనకి తెలుసా అని అసలు దేవుణ్ణే వెటకారంగా మాట్లాడటం, ఎగతాళి చేసే స్థాయిలో ఉన్నారంట. ఇవన్నీ చూసినప్పుడు ఆయన అనుకున్నాడంట, భక్తిహీనుల్ని వీళ్ళని ఏమీ అవ్వట్లేదే, మేమేమో ఇన్ని కష్టాలు పడుతున్నాము, ఈ భక్తిహీనులేమో ఇలాగ ముందుకెళ్ళిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని సృష్టిలో ఉన్నటువంటి వాటన్ని సంపాదించుకుంటూ అధికారం చలాయిస్తూ వెళ్ళిపోతున్నారు, నేను ఇలాగ ఉన్నాను, మీ యందు భయభక్తులుగా ఉన్నా, అసలు వ్యర్థమేనేమో దేవా నేను ఇలాగ ఉంటాం అని అనుకున్నాడంట. ఆ తర్వాత 15 నుంచి 20 వచనంలో ఎలాగుంటుంది, ఆయన ఏం చూశాడంటే, ఒకసారి ఆసాపు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమై ఉన్నాడో ఒకసారి చూసినప్పుడు ఆయనకు అర్థమైందంట, గమ్యం, భక్తిహీనుల యొక్క గమ్యం చివరంట దేవుడు నాశనం చేస్తాడని ఆయన తెలుసుకున్నాడంట. అలాగనే భక్తిపరుడైనటువంటి ఆసాపు తను రక్షింపడ్డాడని, తర్వాత భక్తిహీనులు అనేటి వాళ్ళు నాశనానికి చివరికి వెళ్తారని తెలుసుకొని ఆయన అనుకున్నాడంట, అయ్యో నేను దేవుణ్ణి అలాగ అనుకోకుండాల్సిందే, దేవుడు నిజంగా నా పైన దయ చూపించాడు కదా అని అనుకున్నాడంట. ఒకసారి 25, 26 వచనాలను కూడా చదువుతాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఒకసారి ఆసాపు ఒక ఎటర్నల్ థింగ్స్, శాశ్వత కాలం ఉన్న వాటిని గురించి ఆలోచించినప్పుడు ఆయనకు అర్థమైపోయింది, దేవుడే స్వాస్థ్యంగా ఉన్నాడంట. ఏదో సృష్టిలో ఉన్నటువంటి వాటిని కాదు కానీ సృష్టికర్త ఆయనకు స్వాస్థ్యంగా ఉండటం ఆయన చూశాడంట. అలాగనే ఆయన ఎంత దూరం వెళ్ళిపోయాడంటే, దేవా ఈ సృష్టిలోది నాకు ఏది వద్దు, నీవు నాకుండగా, సృష్టికర్త అయినట్టు నువ్వు నాకుండగా నాకు సృష్టిలోనికి ఏమీ అవసరం లేదు అని ఆయన నిజమైన సత్యాన్ని తెలుసుకున్నాడంట. ఒకసారి మనం చూస్తే మన జీవితంలో కూడా మనం భక్తిపరులం అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన మనం కూడా ఏమనుకుంటామంటే,
అసలు మన చుట్టూ ఉన్న ఇంత వాళ్ళు ఇంత దౌర్జన్యాలు చేసి ఇలా ముందుకెళ్ళిపోతున్నారు. ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకులని కావచ్చు, తర్వాత ఉద్యోగస్తులని కావచ్చు, మనల్ని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. ఇంత చేసినప్పుడు కూడా దేవుడు శిక్షించట్లేదా? నాపైన దయ చూపించట్లేదా? ఎందుకంటే ఉదాహరణకి మనము ఒకవేళ ఏదన్నా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అయినా బయటికెళ్ళినప్పుడు వాళ్ళకే న్యాయం జరుగుతది. కానీ అప్పుడు మనం అనుకుంటాం మన మీద దయ చూపించలేదు అనుకుంటాం. కానీ ఒకసారి మనం ఆహ్, ఒకసారి ఆలోచిస్తే దేవుడు మనపైన ఎప్పుడో దయ చూపించాడు. మనము ఆ భక్తిహీనుల్లాగా ఉన్నప్పుడే మనల్ని రక్షించాడు కదా! మనల్ని దేవుడు ఎలాగ రక్షించాడు? తన ప్రాణాన్ని పెట్టి సిలువలో మనల్ని రక్షించాడు. అలాగనే మనము రక్షణ పొందినప్పుడు కూడా భక్తిహీనుల వలె అప్పుడప్పుడు ఉన్నప్పుడు కూడా మనల్ని క్షమిస్తూ వస్తున్నాడు ఆయన దయ చొప్పున. ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన ఎప్పుడూ దయాళుడే. నిరంతరము ఆయన దయ ఉండునని మనకి మనం మామూలుగా ఆలోచించినా కూడా తెలుస్తుంది. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఈ సృష్టిలో మనము అన్యాయంగా చేసి ఇలా చేసి సంపాదించుకోవాల్సి పోయినా పర్లేదు, కానీ మన సృష్టికర్తని మనం కలిగి ఉన్నాము. అలాగనే మన దేవుడు ఎప్పుడు దయ చూపిస్తూ ఉన్నాడు. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలా దయ చూపించాడో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధిద్దాం.